ఇది మా కిచెన్ టూర్ అండి వీడియో. ఈ ఫ్రిడ్జ్ మీద ఉంది చూసారా, ఇది మట్టితో చేసిన ఇది చేపల పులుసు కానీ తెచ్చి వాడట్లేదని పెయింట్ వేసి పెట్టేసాం. ఆ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అవి మా పాప చార్ట్తో చేసింది. బాగుంది కదా, చిన్న బొక్కేలా ఉందని పెట్టాము. ఈ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. దానికి చిన్న చిన్న పార్ట్స్కి పెయింట్ వేసి ఇలా పెట్టాను. ఇక్కడ వాల్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి చాలా బాగుందనిపించింది పెట్టాక. ఈ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది కూడా, ఈ బంచ్ కూడా నేను అక్కడి నుంచే తీసుకున్నానండి, అమెజాన్ నుంచి. కింద గ్రాస్ టైప్లోని అది ఉంటుంది కదా గడ్డి, ఆ గడ్డి పెట్టాను అక్కడ. ఎందుకంటే డస్ట్ అయిపోతే పోవట్లేదు తుడుస్తుంటే. ఈ రోలు ఇది అస్తమానం పవర్ పోతుందని చెప్పి ఇక్కడ పెట్టేసుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయకి. నెక్స్ట్ ఈ బిందెలు కూడా అమ్మ నా కోసం కొన్నది. అవి రోజు మనం మెయింటెనెన్స్ చేయాలి జాగ్రత్తగా తోముకొని. ఇదే మా చిన్న కిచెన్ టూర్ అండి ఇది. ఈ సైడు కొంచెం గ్యాప్ ఉందని చెప్పి గ్లాసులు మిగిలితే ఇలా వేయించేసుకున్నానండి ఒక ర్యాక్ లాగా. చాలా బాగుంది, అక్కడ ప్లేస్ కవర్ అయిపోయింది. ఇంకా ఈ డబ్బాలన్నీ కూడా నేను డీమార్ట్ నుంచి తీసుకున్నానండి. ఈ మసాలాలు వేసిన ఈ గాజు బాటిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డీమార్ట్లో చాలా బాగుంటాయి ఐటమ్. డీమార్ట్లో తీసుకున్నానండి. ఇవి డీమార్ట్లో తీసుకున్నాను. ఇవన్నీ డీమార్ట్లో తీసుకున్నాను. మసాలాలకు బాగుంటున్నాయి. ఈ పైన ఉన్న డబ్బాలు కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. చాలా బాగుంటాయండి డీమార్ట్లో, క్వాలిటీ బాగుంటుంది ప్లాస్టిక్ ఐటమ్. ఇవన్నీ డీమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ కార్నర్ ఖాళీగా ఉందని ఒకటి కూరగాయల స్టాండ్ పెట్టేశాను. ఈ నెయ్యి ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసి కూరగాయలు పెడతానండి ఇక్కడ. నెక్స్ట్ పైనేమో ఇవి కూడా డీమార్ట్లో తీసుకున్నాను ప్లాస్టిక్ డబ్బాలు. ఇవి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటే మనకు పాడవకుండా ఉంటాయి. అది మొత్తం జాలీలాగా ఉంటుంది ఆ డబ్బా మొత్తం, గ్రిల్స్ లాగా అలాగా. ఇంకా ఇది కబోర్డ్స్. ఈ ప్లాస్టిక్ ఐటమ్ అంతా కూడా అప్పుడప్పుడు ఖర్జూరం తెచ్చినవి, పెరుగు తెచ్చినవి ఆ డబ్బాలు పాడేయకుండా జాగ్రత్తగా పెడతాను, ఏదన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పి. ఇంకా ఇందులోనైతే డైలీ వాడే ఉంటాయండి, చింతపండు, ఇడ్లీ రవ్వ అవన్నీ ఇక్కడ, మరమరాలు, సేమియాలు అన్నీ ఇందులో అలా పెట్టేసుకుంటాను, ఇంకేది బయటికి పెట్టుకోకుండా. ఈ ప్లాస్టిక్ బుట్టలు నేను బాగున్నాయి కదా, ఏదన్నా పెట్టుకోవడానికి బాగుంటాయి, ఫ్రూట్స్ అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను ఫ్రెండ్స్. భలే ఉంటాయి ఇవి, చాలా బాగుంటాయి, చక్కగా పడతాయి ఫ్రిడ్జ్లో పెడితే. ఇంక ఇవన్నీ మామూలండి, వాడనివన్నీ ఇందులో పెడుతుంటాను అలాగా, అప్పుడప్పుడు వాడతాం కదా అవన్నీ. ఇంకా ఇందులో అయితే చిన్న చిన్న ఈ డబ్బాలు అవన్నీ డీమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా, అవన్నీ డీమార్ట్లో తీసుకున్నాను. ఏదైనా చిన్న చిన్న కర్రీస్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయని చెప్పి. పోతే ఈ బాటిల్ ఉంది కదండి, ఈ బాటిల్ అమ్మ తయారు చేసింది, అద్దాలు అంటించి అలా తయారు చేసింది. బయట ఎక్కడన్నా పెడితే పోతుందని లోపల పెట్టేశాను. ఇంకా వాళ్ళు లేకపోతే మనకు ఆ జ్ఞాపకాలే కదా ఫ్రెండ్స్ ఉంటాయి. ఇంక ఇందులో అంతా క్రాకరీ అండి. పైన అన్నీ కప్స్ అవి పెడతాను, కింద ట్యాబ్లెట్స్ అవన్నీ పెట్టుకుంటామండి. అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఒకే చోట ఉంటాయి అన్నీ. ఇలా ఫ్రెండ్స్ మా చిన్న కిచెన్ టూరు వీడియో తీద్దామని అనుకున్నాను. ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే వీడియో కోసం అయితే నేను ఏది సర్దలేదు. ఇంకా కింద అంతా కూడా ఇందులోనైతే కిరాణా మిగులుతుంది కదా ఫ్రెండ్స్, ఆ కిరాణా డబ్బాల్లో ఇక మిగిలినవన్నీ ఇంక ఇక్కడ పెట్టేసుకుంటామండి. నూనె ప్యాకెట్లు, సాల్ట్ అన్నీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడం. ఇంక ఇవి గ్రైండరు, మిక్సీ కూడా లోపలే పెట్టేస్తాం, అప్పుడప్పుడు వాడతాం కదా. గ్రైండర్ అయితే ఎక్కువ వాడము, ఇంకా డస్ట్ పట్టేస్తుందని చెప్పి కబోర్డ్లో పెట్టేసాను ఫ్రెండ్స్, లోపల ఉండిపోద్ది. ఇంకా తర్వాత ఇందులోనొచ్చి మనకి ఇంకా వాడలేని ఐటమ్స్ ఇవన్నీ, క్యాన్లు అవి ఇవి సున్నుండలు చేద్దామని బెల్లం అది తెప్పించి పెట్టాను ఫ్రెండ్స్. అందులో అవన్నీ వాడలేని ఐటమ్స్. ఇంకా ఇందులో ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్, 90 రూపీస్ ఆ బ్యాగు. బాగుంది, షింక్లో చిరాగ్గా లేకుండా కవర్స్ అందులో అన్నీ వేసేస్తే నీట్గా ఉంటాయని చెప్పి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ కవర్లన్నీ అందులో వేస్తే మనకి చల్లా చెదురుగా ఉండదు, దేనికి కావాలన్నా డస్ట్బిన్కి కావాలన్నా కవర్ పెట్టేసుకోవచ్చు అది తీసి. ఇవి రెగ్యులర్ వాడే గిన్నెలండి ఇవన్నీ,
రెగ్యులర్గా వాడతాం కదా పాలకి అన్నిటికి. ఇంకా గిన్నెలు మా దగ్గర కుక్కర్లో వెరైటీ ఐటమ్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్, అంతా నార్మల్గా ఉంటుంది. ఇందులో అన్నీ స్పూన్లు ఇంకా గరిటెలు అవన్నీ ఇందులో. కింద వచ్చి ప్లేట్స్ అండి, ఇవన్నీ ప్లేట్స్. చూసారా ఫ్రెండ్స్, చిన్న వంటిల్లో నీట్గా ఉంచుకుంటాను ఎప్పుడు. ఇవన్నీ కూడా ఈ చెక్క ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. ఆనియన్ కట్టరు మొత్తం అన్నీ కూడా. ఆ కింద అన్నీ అప్పుడు సోప్స్ ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళం, అవన్నీ కింద ఉంటుంది. ఇది గ్యాస్ పెట్టడానికి ఇలా కార్నర్ వచ్చింది ఫ్రెండ్స్. కబోర్డ్ చేసి అతను స్ట్రైట్ పెడుతుంటే నేను లేదు అలా పెడితే బాగుంటుందని చెప్పి పెట్టించాను ఫ్రెండ్స్. ఇందులో రైస్ అవి వేస్తాము. ఇందులోనైతే ఇంకా పెద్ద ఐటమ్స్ ఉంటాయి, ఆకుకూరలు కడుక్కోవడానికి అవి ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటామండి ఇందులో. చూసారా ఫ్రెండ్స్, మా చిన్న బుల్లి కిచెన్. ఇది తీద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాకపోతే తీయొచ్చా లేదా, ఎవరైనా లైక్స్ కొడతారా లేదా అని డౌట్గా ఉండి, ఎందుకంటే మంచి కిచెన్స్ అన్నీ చూపిస్తున్నారు కదా పెద్దవి. మాదేముంది చిన్న కిచెను, నచ్చుతుందో లేదో అందరికీ అని చెప్పి నేను కిచెన్ టూర్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అవ్వలేదు, ఈసారి చేద్దామని చెప్పి ఇలా చేశాను ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? మీరు కామెంట్స్ చేయండి. ఏదన్నా బాగోకపోతే నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఇందులో సర్దుతాను. ఈ ప్లాంట్ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నానండి, చాలా బాగుంది. 250 చెప్పాడు, నీట్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.